హాయ్ ఆల్ ఆఫ్ యూ. స్మార్ట్ వాచ్ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక ట్రెండ్ని సెట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో డీజో కంపెనీకి సంబంధించిన AMOLED డిస్ప్లే ఉన్న DIZO Watch R అనే స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేసి ఈ వాచ్ యొక్క కథా తార్కాణం గురించి మాట్లాడుకుందాం. అదేనండి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. చలో, నా పేరు శ్రీను, మీరు చూస్తున్నారు ఛానల్ ప్రేమసేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 3,500 రూపీస్. ఈ స్మార్ట్ వాచ్ని మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. చూడ్డానికి ఒక కాస్ట్లీ ప్రీమియం స్మార్ట్ వాచ్ యూజ్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. ఆబ్వియస్లీ ఆండ్రాయిడ్తో పాటు iOS కూడా సపోర్ట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్మార్ట్ వాచ్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ఈ వాచ్ యొక్క ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం చకచక బాక్స్ ఓపెన్ చేసేసి బాక్స్లో వాచ్తో పాటు ఇంకేమున్నాయో చూసేద్దాం. బాక్స్ మీరు చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ దీనిలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ని ఎలా యూజ్ చేయాలి లేదా స్మార్ట్ ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలి అండ్ ఆల్. ప్రజెంట్ అయితే ఇది నేను పక్కన పెడుతున్నాను. అండ్ దీంతోపాటు మనకి బాక్స్లో ఈ వాచ్కి సంబంధించిన మ్యాగ్నెట్ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని యూజ్ చేసి స్మార్ట్ వాచ్ని చాలా ఈజీగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కింగ్ ఆఫ్ ద షో మీరు వాచ్ అయితే చూడొచ్చు. బాక్స్లో ఈ విధంగా ప్యాక్ అయితే ఉంటుంది. వాచ్ యొక్క డిజైన్ మీరు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. రౌండ్ షేప్ డిస్ప్లే డిజైన్తో. చాలామందికి స్క్వేర్ షేప్ డిస్ప్లే డిజైన్ కన్నా ఈ రౌండ్ టైప్ డిస్ప్లే డిజైన్నే ఎక్కువ ఇష్టపడతారు. మరి మీకేం ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే 1.3 ఇంచెస్ AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. AMOLED డిస్ప్లే యూజ్ చేశారు కాబట్టి డిస్ప్లే క్వాలిటీ చాలా చక్కగా ఉంది. అంతేకాకుండా డిస్ప్లే 360x360 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తుంది కాబట్టి ఈవెన్ చిన్న టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. వాచ్ బాడీ అంతా మెటల్ ఫ్రేమ్ యూజ్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ స్ట్రాప్స్ గురించి మనం మాట్లాడుకుంటే సిలికాన్ స్ట్రాప్స్ యూజ్ చేశారు. సిలికాన్ స్ట్రాప్స్ యూజ్ చేశారు కాబట్టి మనం వాచ్ని ఎక్కువసేపు యూజ్ చేసినా స్వెట్ లేదా ఇచ్చింగ్ ఇరిటేషన్ లేకుండా కంఫర్ట్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వాచ్ యొక్క స్ట్రాప్స్ ఇన్ ఫ్యూచర్లో డ్యామేజ్ అయ్యి లేకపోతే మార్కెట్లో ఉన్న కొత్త స్ట్రాప్స్కి మనం స్విచ్ అవ్వాలన్నా ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వాచ్ యొక్క టాప్లో 2.5 degrees కర్వ్డ్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల వాచ్ అయితే చూడడానికి మంచి స్టైలిష్ లుక్ కలుగుతుంది. అండ్ మరి వాటర్ ప్రూఫ్ సంగతి ఏంటంటారా? అక్కడికి వస్తున్నా. ఈ స్మార్ట్ వాచ్ 5 ATM వాటర్ ప్రూఫ్తో వస్తుంది. సో మనం డైలీ లైఫ్లో హ్యాండ్ వాష్ చేసేటప్పుడు వాచ్ తడిచినా లేకపోతే వర్షంలో వెళ్తున్నప్పుడు వాచ్ తడిచినా ఈ వాచ్ యూజ్ చేస్తూ స్విమ్ చేసినా వాచ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లెట్స్ టాక్ అబౌట్ ఫిట్నెస్ ఆర్ స్పోర్ట్స్ మోడ్స్. ఈ స్మార్ట్ వాచ్లో ఆల్మోస్ట్ 110 పైగా స్పోర్ట్స్ మోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనం డైలీ లైఫ్లో అవసరమయ్యే ఆల్మోస్ట్ ఫిట్నెస్ సంబంధించిన స్పోర్ట్స్ మోడ్స్ అవైలబుల్గా ఉన్నట్టే. లైక్ ఇండోర్ వాకింగ్, అవుట్డోర్ వాకింగ్, ఇండోర్ రన్నింగ్, అవుట్డోర్ రన్నింగ్, యోగా, క్రికెట్ ఇలా అనమాట. ఎప్పుడైతే మనం అవుట్డోర్ మోడ్స్ యూజ్ చేస్తామో లైక్ అవుట్డోర్ రన్నింగ్, అవుట్డోర్ వాకింగ్ ఇలా ఆ టైంలో మన స్మార్ట్ ఫోన్కి ఉన్న GPSని యూజ్ చేసి వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్ యొక్క కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ స్మార్ట్ వాచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో ఆబ్వియస్లీ దీనిలో ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా ఉంది. బట్ ఎవరైతే ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే లవర్స్ అయితే ఉంటారో మేబీ బహుశా కొంచెం డిసప్పాయింట్ అవుతారేమో. ఎందుకంటే దీనిలో 2 టైప్ మాత్రమే వాచ్ ఫేసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఆల్వేజ్ ఆన్ డిస్ప్లేలో. ఒకటి వచ్చేసరికి అనలాగ్ మోడల్, రెండోది వచ్చేసరికి డిజిటల్ మోడల్. ఈ స్మార్ట్ వాచ్లో SpO2 సెన్సార్ ఉంది. సో మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయో మెజర్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు 24/7 హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంది. ఈ ఫీచర్ యూజ్ చేసి మన గుండె 24 గంటలు నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఈ రెండింటితో పాటు స్లీప్ మానిటర్ కూడా ఉంది. ఈ ఫీచర్ యూజ్ చేసి ఎప్పుడైతే ఈ స్మార్ట్ వాచ్ని యూజ్ చేసి మనం నిద్రపోతామో ఆ టైంలో మన నరాలు లేదా హార్ట్ బీట్ని బట్టి మన నిద్ర ఎలా పోతున్నాం, లైక్ డీప్ స్లీప్లో ఉన్నామా, లైట్ స్లీప్లో ఉన్నామా, ఇదంతా మెజర్ చేసి మనకి రిపోర్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్నీ ప్రాపర్గా వర్క్ చేయాలంటే స్మార్ట్ వాచ్ని మన చేతికి టైట్గా పేర్ చేయాల్సి ఉంటుంది. బట్ వచ్చిన రిజల్ట్స్ని మన రిఫరెన్స్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే ఇది మెడికల్ డివైస్ కాదు కాబట్టి. నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఛార్జర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ స్మార్ట్ వాచ్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 hours అయితే పడుతుంది.
వన్స్ ఛార్జ్ ఫుల్ అయిన తర్వాత 12 days బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అంటే మనం బ్లూటూత్ కనెక్టివిటీ యూస్ చేసి యాప్ని యూస్ చేస్తే అట్ ద సేమ్ టైం మనం స్టాండ్ బై మోడ్లో యూస్ చేస్తే అంటే బ్లూటూత్ కనెక్టివిటీ యూస్ చేయకుండా యాప్ని యూస్ చేయకుండా అక్కడ ఆల్మోస్ట్ 30 days వస్తుందని కంపెనీ అయితే అనౌన్స్ చేసింది. బట్ మనం 20 to 25 days ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యూస్ చేస్తే బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుందో కంపెనీ అయితే అనౌన్స్ చేయలేదు. బట్ నేనైతే ఈ స్మార్ట్ వాచ్ని ఆల్మోస్ట్ 1 week నుంచి యూస్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఆల్వేస్ డిస్ప్లే ఆన్ చేసామో అప్పుడు ఆల్మోస్ట్ బ్యాటరీ బ్యాకప్ 2 days వస్తుంది. ఇదొకటే నాకు ఈ వాచ్లో నాకు డ్రాబ్యాక్ అనిపించింది, మిగతా అంతా ఓకే. అండ్ ఈ వాచ్ యొక్క ఛార్జర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మ్యాగ్నెట్ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని యూజ్ చేసి మనం వాచ్ని ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ అలర్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ స్మార్ట్ వాచ్లో సోషల్ మీడియాకి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి విత్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్తో. లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇలా వచ్చిన నోటిఫికేషన్ని మనం రీడ్ చేయొచ్చు బట్ రిప్లై ఇవ్వలేం. అండ్ ఇన్కమింగ్ కాల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నోటిఫికేషన్ వస్తుంది విత్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్తో. బట్ దీనిలో మైక్రోఫోన్, స్పీకర్ లేదు కాబట్టి వచ్చిన కాల్ని మనం యాక్సెప్ట్ చేసి మాట్లాడలేం. బట్ వచ్చిన కాల్ని మనం మ్యూట్లో పెట్టచ్చు, అట్ ద సేమ్ టైం కాల్ని రిజెక్ట్ చేయొచ్చు. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ 5.1 వర్షన్తో రన్ అవుతుంది. అండ్ అప్ టు 10 meters రేంజ్ వరకు మొబైల్తో కనెక్ట్ అయి ఉంటుంది. ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో DIZO అని ఒక యాప్ ఉంటుంది. యాప్ని మనం ఇన్స్టాల్ చేసి స్మార్ట్ వాచ్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు స్మార్ట్ వాచ్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ అంతా యాప్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎన్ని స్టెప్స్ నడిచాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, SpO2, హార్ట్ రేట్ మానిటర్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అంతా యాప్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇదే యాప్లో మనకి నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. దీనిలో మనకు నచ్చింది సెలెక్ట్ చేసి వాచ్ వాల్పేపర్ కింద అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇదే యాప్లో మన పర్సనల్ ఫొటోస్ని వాచ్ వాల్పేపర్ కింద అప్లై చేసే ఆప్షన్ కూడా ఉంది. ఇవే కాకుండా ప్రతి స్మార్ట్ వాచ్లో ఉన్నట్టే ఈ స్మార్ట్ వాచ్లో కూడా మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. డ్రింకింగ్ రిమైండర్, అలారం, వెదర్ ఫోర్కాస్ట్, స్టాప్ వాచ్, టైమర్, అండ్ మ్యూజిక్ కంట్రోల్, అండ్ కెమెరా కంట్రోల్, మెడిటేషన్, అండ్ దీంతోపాటు ఫైండ్ మై ఫోన్ కూడా ఉంది. ఇవన్నీ ఈ స్మార్ట్ వాచ్ యొక్క మెయిన్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.